దురదృష్టవశాత్తు ఒక 3-4 రోజుల క్రితం ఈడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి పెద్ద ఎత్తున మొత్తం ఉన్న 30 ఫ్రూట్ షాపులు వెల్డింగ్ షాపులు అన్నీ కలిసి ఇలా పెద్ద ఎత్తున షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. ఆ రోజు నిజంగా వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించింది, చాలా గుండె బరువెక్కింది. అయ్యో ఇంత పేదవాళ్ళు ఇట్లయిపోయా వీళ్ళకి అని అనిపించింది. ఆ రోజు వచ్చి నేను వీళ్ళకి చెప్పిపోయినా ఖచ్చితంగా నా తరఫు నుంచి నేను ప్రతి షాప్కి 10,000 రూపాయలు సాయం చేస్తా అని చెప్పిన ఇవాళ వచ్చి నా జీతం నుంచి, నా ఎమ్మెల్యే జీతం నుంచి వీళ్ళందరికీ మనిషికి 10,000 రూపాయల చెక్కు ఇవాళ ఇచ్చి పోతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాట తప్పకుండా మడమ తిప్పకుండా వాళ్ళ షెడ్లు కూడా మంచిగా చేపిస్తా అని చెప్పినా ఈ ప్రభుత్వం ఏమి స్పందించినప్పటికీ మా సొంత డబ్బులతోని వీళ్ళ షెడ్యూల్ కూడా వేసింది కూడా మీరు మీడియా ద్వారా స్వయంగా చూడొచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళందరూ బాగుండాలని, వీళ్ళ కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. నా వంతు సాయం నేను చేసిన. ఇప్పుడు నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇంత పెద్ద ఎత్తున ఫైర్ యాక్సిడెంట్ అయితే కనీసము ప్రభుత్వంలో ఉన్న మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవ్వరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నదా, ఈ ప్రభుత్వం లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈ షాప్ వాళ్ళు హుజరాబాద్లో ఉన్న ఫ్రూట్ మార్కెట్ షాప్లో ఉన్న వాళ్ళు, వెల్డింగ్ షాప్లో ఉన్న వాళ్ళని ఇంత చులకనగా ఎందుకు చూస్తూ ఉన్నారని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఇలా హుజరాబాద్ నడి బొడ్డున ఇంత పెద్ద ఎత్తున ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎందుకు ఎవరు పట్టించుకుంటలేరు? ఎందుకు వాళ్ళకు ప్రభుత్వం తరఫు నుంచి కాంపన్సేషన్ ఇస్తలేరు? మొన్న నేను ఆర్టీఓ గారిని తీసుకొని వచ్చిన, ఎంఆర్ఓ గారిని తీసుకొని వచ్చిన, కమిషనర్ గారిని తీసుకొని వచ్చిన, కలెక్టర్ గారితో మాట్లాడినా. ఇలా మా వాళ్ళది ఈ విధంగా కాలిపోయింది, దయచేసి వాళ్ళకి సాయం చేయండి అని చెప్పి తీసుకొని వస్తే ఇలా ఎస్టిమేషన్ వేసుకొని పోయారు. ఇవాళ దాకా మీరు ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. షాప్ కి 1,00,000 రూపాయలు ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏకాదశి కంటే ఒక రోజు ముందు లక్షలాది రూపాయల స్టాక్ తీసుకొని వచ్చి వాళ్ళ దుకాణాలలో వాళ్ళు పెట్టుకున్నారు. స్వయంగా నేను చూసిన, ఆర్టీఓ గారు కూడా స్వయంగా చూసి ఇన్స్పెక్షన్ చేసిండ్రు. ఎందుకు స్పందిస్తలేరు? నేను దయచేసి డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎట్టు పరిస్థితిలో ఒక్కొక్క షాపుకి 1,00,000 రూపాయల కాంపన్సేషన్ ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వీలైనంత వరకు త్వరలోనే ఈ క్లియరెన్స్ తీసుకొని ఈ షాపులన్నీ కూడా పర్మనెంట్ షట్టర్లు వేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి, యాక్షన్ చేసుడు బంద్ చేయరి, చెక్కలు గుల్లలు చేసి పోడు బంద్ చేయరి, పని చేయండి.
వాళ్ళు నిజంగా బాధలుంటే కనీసము ఇవాళటి వరకు కూడా స్పందించకపోతే ఇంకా మేము ఏమనాలి? హుజరాబాద్ అనేది ఉన్నదా లేదా? నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీరు గిట్లా స్పందించకపోతే ఈ అసెంబ్లీ సెషన్లో కూడా ఖచ్చితంగా నేను అడుగుతా, ఇంకా వేచి చూస్తా, అసెంబ్లీ అయిపోయే వరకు కూడా వేచి చూస్తా. కానీ ఖచ్చితంగా మీరు చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను, మంత్రి గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇవాళ మీరు చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సెలవు తీసుకుంటా ఉన్నాను.